ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఈ రోజు ఛాన్స్ మిస్ అయిందనుకో ఇంకెప్పటికీ వాళ్ళని ప్రశ్నించలేం. ఏంటండి ఇంత ప్రశాంతంగా కూర్చున్నారు? ఇదేంటి, మన ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవడానికి కూడా పర్మిషన్ కావాలా? ఇదిగో, రౌడీజం చేస్తే నేను ఒప్పుకోను. నేను నీకంటే పెద్ద రౌడీని. అసలు నా ఫోన్ ఎందుకు తీసుకున్నా? రాను రాను నీ దబాయింపు ఎక్కువైపోయింది. నా ఫోన్ ఇవ్వు, లేదంటే మర్యాదగా ఉండదు. ఫోన్ ఇవ్వనండి. ఏం చేస్తారు? మీ గూఢచారి బుద్ధులు నా దగ్గర చూపించకండి. ఇంకెక్కడైనా చూపించండి, కనీసం డబ్బులైనా ఇస్తారు. తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి పెద్ద స్కెచ్చే వేశారు. పొద్దున్నే ఇల్లు కట్నం డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా దానికి రిలేటెడ్గా ఆలోచిస్తున్నారా? ఈ ఇద్దరిని చూస్తుంటే హరికేదో పెద్ద ముప్పే తలపెట్టినట్టున్నారు. రండి. రారా కూర్చో. బాక్స్ తీసుకో భద్రావతి. ఆ రోజు హల్వా ఇచ్చావు కదా, ఈ బాక్సులోనే. ఏంటో ఈ లేడీస్, ప్రాణమైనా వదిలేస్తారేమో గాని గిన్నెలు మాత్రం వదలరు. అవునానా? కట్టుకున్న భర్తనైనా వదిలేస్తారు కానీ ఈ గిన్నెలు మాత్రం వదలరు. ఇప్పుడు అర్జెంట్ ఏముందాంటీ? మీ ఇల్లు పక్కనే కదా, కావాలంటే మేమే తీసుకునేవాళ్ళం. ఏముందమ్మా, ఇక మీరు మా ఇంటికి రాలేరు, నేను మిమ్మల్ని కలవలేను. ఎందుకంటే నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను. బాస్, మీరు చెప్పినట్టే టైము ప్లేసు అన్నీ సిద్ధం చేశాను. ఇక మీరు బటన్ నొక్కటమే లేట్ బాస్. ఎస్, ఈ అశ్విన్ ఇచ్చిన చిన్న డోస్ ని జీర్ణించుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. ఎస్ బాస్. ఇప్పుడు ఆ బూస్టర్ డోస్ ఇస్తే ఇక ఆ వైరస్ పని అవుట్. ఎస్, దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాను. శత్రువు పడే ఇబ్బందులు చూస్తుంటే వచ్చే మజానే వేరు. ఇప్పుడు మనం కొట్టే దెబ్బ హార్ట్కి టచ్ అయ్యి గిలగిలా కొట్టుకోవాలి. ఇంకొక్కసారి నా పేరు తలుచుకున్నా వాడికి అర్రెకరం తడిసిపోవాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ అని చెప్పి బిల్డప్ ఇస్తున్నారు కదా, అదంతా దిగిపోయేలా చేస్తాను. బాస్, మీరు అనుకున్నారంటే ఆ పని ఎట్టే అయిపోయినట్టే. లక్ష్మి అక్క వచ్చారా? ఇల్లేలా ఉంది? మన బడ్జెట్ కి సరిపోతుందా? నువ్వు ఉండవే, ఇప్పుడే కదా వచ్చారు, కాస్త విశ్రాంతి తీసుకొనివ్వు. అటాక్ చేస్తున్నట్టుగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు. పర్వాలేదమ్మా, కొత్త ఇల్లని ఎగ్జైట్ అవుతుంది. మాకైతే ఇల్లు నచ్చింది. 2 BHK ఇల్లు చాలా పెద్దది, స్పేషియస్ గా ఉంది. ఒక రకంగా మనం ఊహించిన దానికన్నా బాగుంది. 2 బెడ్రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. హాల్ పెద్దది, మిర్రర్ కూడా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అయితే అదే ఇల్లు ఫిక్స్ చేద్దాం. నిఖిలా, ముందు నువ్వు తొందరపడకు. లక్ష్మి, మనం రెంట్ కట్టుకోగలమా? అడ్వాన్స్ ఎంత అన్నారు? పెద్దిల్లు అంటున్నావు, రెంట్ ఎక్కువ ఉంటుందేమో. లేదమ్మా, రెంటు 18,000 అని చెప్పారు. అడ్వాన్స్ 1 సంవత్సరం అని చెప్పారు.
1 సంవత్సరమా? అంత చెప్పారా? ఇప్పుడే మన పరిస్థితి బాలేదు. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? పాత ఓనర్ ఎంత డబ్బు తీసుకునేవాడే కాదు. ఇప్పుడంతా ఇలాగే ఉందమ్మా. పాత ఇంటి ఓనర్ మనకి పరిచయం ఉన్నారు కాబట్టి తక్కువ తీసుకున్నారు. పైగా అప్పుడు ఆయన అద్దె కంటే ఇల్లు బాగా చూసుకునే వాళ్ళు కావాలనుకున్నారు. అందుకే వితౌట్ అడ్వాన్స్ తీసుకున్నారు. ఇప్పుడెవరూ అలా చేయరు. లక్ష్మి, 1 నిమిషం అమ్మా. లక్ష్మి, మా అమ్మ నా పెళ్లి టైంలో ఇచ్చిన బంగారం గాజులు అప్పుడు మేం చాలా పేదరికంలో ఉన్నాం. కానీ ఎప్పటికైనా పనికొస్తాయని ఇవి నాకిచ్చింది. ఇప్పుడు ఈ కష్టకాలంలో మా అమ్మ చెప్పినట్టుగా ఇవిప్పుడు మనకు ఉపయోగపడుతున్నాయి. వీటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకురమ్మా. ఇంకా మనకి అలాంటి పరిస్థితి రాలేదమ్మా. నీ కూతురి సామర్థ్యం మీద నమ్మకం ఉంచు. అంతా నేను చూసుకుంటాను. మా అబ్బాయి బాగుండాలని పుట్టినప్పటి నుంచి ఏ కష్టం రాకుండా పెంచి పోషించాం. ఆ సంసార కోట కోసం ఒక అమ్మాయిని చూసి కోడలుగా తెచ్చాం. కానీ ఏం చేస్తాం, విధిరాత బాలేనప్పుడు ఆ కోడలొచ్చాక అత్తామామలు విడిపోవాల్సొచ్చింది. ఎంతైనా వయసు అయిపోయినోళ్ళం కదా, పాత చెట్టుని ఎన్ని రోజులుంచుతారు, తీసేస్తారు కదా. ఇది అలాగే. విద్య, మీ కోడలు ఏమైనా అంటోందా?